మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో. కొత్త కారు కొత్త టీం సభ్యులు ఘాటైన వ్యాఖ్యలతో డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ బీజేపీపై మండిపడ్డారు. దాన్ని కూని చేస్తున్నారు వీళ్ళు. ఎట్లయినా మేము ఎలక్షన్లు గెలవాలి, దాన్ని ఏదైనా అడ్డం పెట్టుకుని. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీసీసీ టీం సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో దీపక్ జాన్ భారతీయ జనతా పార్టీ విధి విధానాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలను అవమానపరిచింది బీజేపీని అంటూ మండిపడ్డారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే బీజేపీ ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో ఎంతో కుట్ర దాగి ఉందని దీపక్ జాన్ వెల్లడించారు. బీజేపీపై దీపక్ జాన్ ఆగ్రహం ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా కంప్లీట్ కాలేదు. దాన్ని లింక్ చేస్తూ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు పెడితే బీజేపీకి ఖచ్చితంగా చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. కాంగ్రెస్ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న దీపక్ జాన్ బీజేపీ తీరు పట్ల తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మహిళా రిజర్వేషన్ అంశంలో భారతీయ జనతా పార్టీ అనుసరించిన తీరు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని దీపక్ జాన్ మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ ప్రక్రియలో ముడిపెట్టడంతో ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకించిందని దీపక్ జాన్ అన్నారు. 543 పార్లమెంట్ స్థానాల్లో మహిళలకు తక్షణమే 33% రిజర్వేషన్ కల్పిస్తే తమ కూటమి పూర్తి స్థాయిలో మద్దతిస్తుందన్నారు. పార్లమెంటు స్థానాలను పెంచిన తర్వాతనే రిజర్వేషన్లు అమలు చేస్తామనడంలో మోసం దాగి ఉందని దీపక్ జాన్ ఆరోపించారు. దక్షిణాదిలో బీజేపీకి ఆదరణ లేకపోవడంతో డీలిమిటేషన్ ద్వారా ఉత్తరాదిలో సీట్లను పెంచుకొని రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్ర పడిందని దీపక్ జాన్ మండిపడ్డారు. గ్యాప్ అనేది ఒక 20 సీట్స్ ఎక్కువ ఉత్తరప్రదేశ్ లో పెరగడం జరుగుతుంది. పాపులేషన్ ని అడ్డు పెట్టుకొని ఏదైతే గెలవాలని కుట్ర ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దాంతో పాటు ఏదైతే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని అడ్డంగా పెట్టుకొని ఈ డీలిమిటేషన్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. భారతీయ జనతా పార్టీ మహిళలకు సరైన గౌరవం ఇవ్వదని ఆర్ఎస్ఎస్ శాఖలో ఎవరైనా ఆడవాళ్లు కనిపిస్తారా అంటూ దీపక్ జాన్ ప్రశ్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కనీసం గౌరవం ఇవ్వలేదని దీపక్ జాన్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ కపట నాటకాలు ఆడుతుందని దీపక్ జాన్ మండిపడ్డారు. బీజేపీకి చిత్తశుద్ధి అంటే ఎటువంటి షరతులు లేకుండా బిల్లును అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని అడ్డంగా పెట్టుకొని ఈ డీలిమిటేషన్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ 100% 33% రిజర్వేషన్ ఏదైతే మహిళలకు ఇవ్వాలని ఉందో దానికి కట్టుబడి ఉంది. ఖచ్చితంగా మీరు ఈ 33% రిజర్వేషన్ ఏదైతే సికింద్రాబాద్ పద్మారావు నగర్ లో విలేకరుల సమావేశాన్ని దీపక్ జాన్ తన కొత్త టీంతో కలిసి నిర్వహించారు. కంటోన్మెంట్ మహిళా అధ్యక్షురాలు భవానీ సుందర్రాజన్, డీసీసీ జనరల్ సెక్రటరీ జ్యోతి, స్పోక్ పర్సన్ ప్రతాప్ నాయక్, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ నారాయణ ముద్రాస్, అబ్దుల్ కురేషి, సెక్రటరీ వరప్రసాద్, జయకుమార్, సునీల్ నాగరాజ్, జనరల్ సెక్రటరీ సాయి కుమార్, సుందర్రాజన్, డేవిడ్లతో పాటు దుడ్డు సత్యనారాయణ, పాండుగౌడ్ పలువురు దీపక్ జాన్ వెంట విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీసీసీ సభ్యులకు దిశానిర్దేశం చేయడంతో పాటు బీజేపీ ఎత్తుగడలను తిప్పికొట్టేలా ముందుకు సాగేలా దీపక్ జాన్ తన టీం సభ్యులకు దిశానిర్దేశం చేశారు. రాత్రి 10 గంటల సమయం రోడ్లపై మత్తులో ఉన్న యువకులు వారిని చూసి పరుగులు తీశారు. కాలనీ వాసులంతా పోలీసులను చూసి సంతోషపడ్డారు. ప్రతిరోజు తాము ఎదుర్కొంటున్న సమస్యను పోలీసులకు వివరించారు. ఇక మీరు అధైర్యపడవద్దని, కాలనీలో పెట్రోలింగ్ పెంచుతామని భరోసాను కల్పించారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్ మధురానగర్లో పోలీసుల గస్తీ, గంజాయి బ్యాచ్ ఆగడాలకు చెక్. ప్రత్యేక కథనం మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. నగరంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరుగుతుండటంతో పోలీసులు పగడ్బందీగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ కట్టడి చేస్తున్నారు. గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం అందితే చాలు అక్కడ వారిపై వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. మద్యం మత్తులో ఉన్నవారికి సరైన కౌన్సిలింగ్ నిర్వహిస్తూ న్యూసెన్స్ కు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవంటూ పోలీసులు తెలియజేస్తున్నారు. సీతాఫల్ మండి డివిజన్ మధురానగర్లో శనివారం వారాసిగూడ పోలీస్ స్టేషన్ సీఐ రాజేందర్ గౌడ్ తో పాటు పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ వాసులతో పాటు కాలనీ వాసులతో సమావేశమై స్థానికంగా ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. మధురానగర్ పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో మత్తులో తూలుతూ వచ్చిపోయే వారిని పలువురు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీసుల దృష్టికి మధురానగర్ కాలనీ వాసులు తీసుకెళ్లారు. దీంతో స్థానికంగా ఉన్న పరిసరాలను పరిశీలించడంతో పాటు గంజాయి ఎవరైనా సేవిస్తున్నారా అంటూ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. మత్తులో తూలుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు ఆకస్మిక తనిఖీలతో ఒక్కసారిగా మందుబాబులు ఆందోళనకు గురయ్యారు. కొందరు పరుగులు తీయగా మరికొందరిని పోలీసులు విచారించారు. అసాంఘిక కార్యకలాపాలకు ఏమాత్రం తావు లేకుండా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. స్థానికంగా ట్రాఫిక్ జామ్ను నివారించేలా కృషి చేస్తామని కాలనీ వాసులకు పోలీసులు భరోసాను కల్పించారు. ముఖ్యంగా పికెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని పోలీసులు కాలనీ వాసులకు తెలియజేశారు. కాలనీ అధ్యక్షుడు మేకల సారంగపాణి, కాలనీ సభ్యులు బ్రహ్మచారి, రామిరెడ్డి, రాజుసాగర్, శ్రీధర్, భానుప్రసాద్, ఎల్లయ్య గౌడ్, మహేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఎటువంటి ఇబ్బంది కలిగినా 100కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలకమైన సమావేశాలు ఉన్నాయంటే వాటిని విజయవంతం కొరకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృషి చేస్తూ వస్తున్నారు. పార్టీ పెద్దలు సైతం తలసానికి బాధ్యతలను అప్పగిస్తుండటంతో మరింత బాధ్యతగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుకు సాగుతూ తనకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. జగిత్యాలలో ఈ నెల 20న ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. దీంతో బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసేలా ఏర్పాట్లపై తలసాని దృష్టి సారించారు. ఆదివారం జగిత్యాలలో స్వామి వివేకానంద స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాట్లను తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించి పలు సలహాలు, సూచనలు అందించారు. ఎమ్మెల్సీ రమణతో పాటు మాజీ చైర్మన్ గజ్జల్ నగేష్ తలసాని వెంట జగిత్యాలలో ఏర్పాట్లను పరిశీలించారు. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా వారు జీవన్ రెడ్డిని కలిశారు. సీతాఫల్ మండి మాజీ కార్పొరేటర్ శ్యామల హేమ రోజువారీ పర్యటనతో బిజీగా మారుతున్నారు. డివిజన్లో సమస్యలు తన దృష్టికి వచ్చాయంటే చాలు పర్యటించి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారు. బీదల బస్తీలో పర్యటించిన శ్యామల హేమకు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలు నెలకొనడంతో ప్రత్యక్షంగా పరిశీలించిన శ్యామల హేమ వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏమాత్రం జాస్యం చేయకుండా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు శ్యామల హేమ సూచించారు. ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులు ఒక్కసారిగా ఉపశమనం పొందారు. సాయంత్రం సమయంలో నగరంలో వర్షం పడటంతో ఉక్కపోత నుండి ఉపశమనం పొందారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గాలి దుమారంతో పాటు కారుమబ్బులు కమ్ముకున్నాయి. పలుచోట్ల భారీగా వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట్, కంటోన్మెంట్, సనత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కంటోన్మెంట్లోని సీతారాంపురం, భవానీనగర్, బోల్ట్ సీతారాంపురం, సాయిబాబా కాలనీ, శ్రీనివాస కాలనీ, గణేష్ కాలనీ, హర్షవర్ధన్ కాలనీ, ప్రకాష్ రెసిడెన్సీ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురవటంతో రోడ్లపైకి వరద నీరు చేరుకుంది. పలువురు ఇళ్లలోకి వరద నీరు రావడంతో ఇబ్బంది పడ్డారు. బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు రామకృష్ణ సనాతన ధర్మం, హిందువుల ఐక్యతను సంకల్పానికి పూనుకున్నారు. హనుమాన్ శోభయాత్రను నగరమంతటా పెద్ద ఎత్తున నిర్వహించేలా ఏక్తా యాత్రకు సిద్ధమవుతున్నారు. నగరమంతటా హిందువులను ఒక్కటి చేస్తూ హనుమాన్ జయంతి రోజున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఏక్తా యాత్ర పేరుతో నగరంలో మే 12న పెద్ద ఎత్తున హనుమాన్ జయంతోత్సవ ర్యాలీ కొనసాగిస్తున్నారు. ఏక్తా యాత్ర అంటే ఏమిటి? రామకృష్ణ ఏక్తా యాత్ర ర్యాలీ సంకల్పానికి ఎందుకు పెట్టుకున్నారు? ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ ఆధ్యాత్మిక కార్యక్రమ సంకల్పానికి సిద్ధమయ్యారు. నగరంలో పెద్ద ఎత్తున హనుమాన్ జయంతోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేలా ఏక్తా యాత్రకు అంకురార్పణ చేశారు. హనుమాన్ జయంతి వేడుకలను ఏప్రిల్ 1న ఘనంగా జరిగాయి. అయితే హనుమాన్ విజయోత్సవ రోజును జయంతిగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. హనుమంతుని జయంతోత్సవం మే 12న నిర్వహించాల్సి ఉంటుందని బ్రహ్మశ్రీ జ్యోతిష పండితులు హేమంత్ శర్మ వెల్లడించారు. మే 12న ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించి హిందువులంతా ఐకమత్యంగా ముందుకు సాగుతూ నగరమంతటా భారీ ర్యాలీ నిర్వహించాలని హేమంత్ శర్మ పిలుపునిచ్చారు. కంటోన్మెంట్ నుండి నిర్వహించే ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను హిందూ బంధువులతో కలిసి మహేంద్ర హిల్స్ లో ఆదివారం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ, వేద పండితులు హేమంత్ శర్మలు ఆవిష్కరించారు. అందులో ఆంజనేయ స్వామి వారి యొక్క జన్మోత్సవం ఎప్పుడు జరిగింది అంటే వైశాఖ శుద్ధ దశమి మే 12వ తారీఖు రోజున అసలు వర్జిల్లైనటువంటి స్వామివారి యొక్క జన్మోత్సవము. ఆ విషయం మనందరికీ కూడా కొంతమంది తెలిసినా కానీ కొంతమంది దేవాలయాల్లో జరిపించుకోకుండా ఇంట్లోనే యథాశక్తిగా ఎందువల్ల అంటే అయ్యో మొన్ననే చేశాం కదా, విజయోత్సవమే జన్మోత్సవం అని చెప్పేసి మనం నిర్వహిస్తున్నాము. కానీ అది తప్పు. స్వామివారి యొక్క విజయోత్సవం వేరే, జన్మోత్సవము వైశాఖ శుద్ధ దశమి మే 12వ తారీఖు రోజున రాబోతుంది. హిందూ సమాజాన్ని ఏకం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఏక్తా యాత్ర నిర్వహించడం జరుగుతుందని రామకృష్ణ వెల్లడించారు.
సనాతన ధర్మం యొక్క విశిష్టత తెలియజేస్తూ హిందువులను ఒకతాటిపైకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున నగరంలో ఏక్తా యాత్ర కొనసాగించడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు. మే 12న హనుమాన్ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏక్తా యాత్ర నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని రామకృష్ణ వెల్లడించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు హిందూ బంధువులను ఏకతాటిపైకి తీసుకొచ్చి సనాతన ధర్మం పాటిస్తూ ముందుకు సాగాలన్నదే తమ లక్ష్యమని రామకృష్ణ తెలిపారు. గతంలో హనుమాన్ విజయోత్సవాలని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుందని, అదేవిధంగా మే 12న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఏకతా యాత్రను నిర్వహించుకోవాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. హిందూ బంధువులందరూ ఆత్మీయంగా ముందుకొచ్చి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని రామకృష్ణ కోరారు. హనుమాన్ జన్మోత్సవ్ ఏకతా యాత్రని సంకల్పించుకున్నారు. మరి యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం మన హిందుత్వాన్ని, సనాతన ధర్మంని ముందుకు తీసుకుపోవాలనే విధంగా మరి మన రాబోయే తరాలకు, తరతరాలకు కూడా ఒక సనాతన ధర్మం ఏంటిది, మరి ధర్మం ఒక ప్రత్యేకత, ధర్మం ఒక గొప్పతనం ఏంటో చాటి చెప్పే విధంగా ఈ యొక్క యాత్ర సంకల్పించుకోవడం చాలా గొప్ప విషయము. మరి ఈ యాత్రలో మేము అందరం కూడా కార్యకర్తలాగా పనిచేస్తాము. అదేవిధంగా ఈ యాత్ర కూడా రాజకీయాలకు అతీతంగా కేవలం హిందుత్వం, సనాతన ధర్మం కోసమే ఈ యాత్ర ఒక సంకల్పించడం జరిగింది. మహేంద్ర హిల్స్ లో రామకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన హిందుత్వవాదులతో పాటు బీజేపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ప్రతిరోజు ఏకతా యాత్రను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేసేలా టీంలను సిద్ధం చేశారు. సనాతన ధర్మం యొక్క విశిష్టతను తెలియజేస్తూ హిందూ బంధువులందరి ఆహ్వానాన్ని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా రామకృష్ణ ఏకతా యాత్ర సంకల్పానికి సిద్ధమయ్యారు. ఇది ఏ పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని, హిందూ ధర్మాన్ని కాపాడుకునేలా నిర్వహించే కార్యక్రమం అంటూ పార్టీలకు అతీతంగా హిందువులను ఒకటి చేసేలా రామకృష్ణ ముందుకు సాగుతున్నారు. ఏకతా యాత్ర మహోత్సవ నామకరణ ముహూర్త శుభ ముహూర్తో వస్తూ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.